రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యా నమః. ఈరోజు చాలా ఆనందమైన రోజు. గత 3 రోజుల నుంచి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఔచిత్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి యొక్క రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడము, ముఖ్యంగా ఈ రామనారాయణ ప్రాంగణమంతా కూడా రామనామంతో నిరంతరము ఘోషిస్తూ ఈ పరిసర ప్రాంతాలంతటికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, శ్రీరామచంద్రుని యొక్క ధర్మాన్ని నిరంతరము కూడా తెలియజేస్తూ, ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ధర్మం పరిడవిల్లుతుంది అని ఒక చక్కటి ఉదాహరణ కేంద్రంగా ఈ రామనారాయణాన్ని గత 10 సంవత్సరాల పూర్వం నరసింహమూర్తి గారు ప్రారంభించి దాన్ని వారి యొక్క సంకల్పాన్ని పరిపూర్ణం చేసేందుకు వారి యొక్క కుమారులు ఇంత గొప్ప ప్రఖ్యాత క్షేత్రంగా మలిచిన వారందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ, ముఖ్యంగా విశాఖ శ్రీ శారదాపీఠం మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో పర్యాయములు ఈ రామనారాయణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, దీని ప్రాంగణంలో ఎటువంటి విలువైన సభలను నిర్వహించాలి, ముఖ్యంగా వారి కుమారులు నరసింహమూర్తి గారి యొక్క కుమారులకి ఎన్నో సందర్భాల్లో సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంగణానికి రావడం అంటేనే ఎంతో ఆనందము, ఆహ్లాదము, ధర్మం పట్ల నిష్ఠ, నిబద్ధత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఎక్కడైతే వేదం శ్రవణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే వేదము వినిపిస్తుందో, వేదఘోష ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంగణమంతా కూడా భగవంతుని యొక్క శక్తి నలుమూలలా వ్యాపింపజేస్తూ ఉంటుంది. అటువంటి వేదముల్లో సామగానము ఎంతో ఉత్కృష్టమైనది. అటువంటి ఇక్కడ వేద పాఠశాల టీటీడీ వారు నిర్వహిస్తూ ఉండడము, అనేక మంది వేద విద్యార్థులు కేవలము వేదం వరకే పరిమితం కాకుండా లౌకిక విద్యను కూడా అభ్యసించి అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ వేద పాఠశాల మరింత వృద్ధి చెందడం అనేది చాలా ఆనందదాయకము. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్లచ వాల్మీకి మునిపుంగమని వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచిస్తూ ఎంతో ఆ మహాగ్రంథాన్ని అతి సామాన్యులకు కూడా అందించే విధంగా ఇప్పటిన్న కాలానికి అది అనుగుణంగా సూర్యచంద్రాదులు ఎంతవరకు ఉంటారో అంతవరకు కూడా శ్రీరామచంద్రుని యొక్క చరిత ప్రతి ఒక్కరికి అందుతూనే ఉంటుందనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి అంత గొప్ప మహాకావ్యాన్ని రచించారు. అటువంటి ఆ వాల్మీకి మహర్షి యొక్క రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడము చాలా ఆనందదాయకము. ఎందువల్లంటే ఇప్పుడున్న కాలంలో భగవంతుడి పైన భక్తి, విశ్వాసము చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా
ఒక లాజికల్ పాయింట్ తీసుకొని దాని మీద వారి యొక్క అభిప్రాయాల్ని ఎవరో ఏదో చెబుతూ ఉంటే దాని పట్ల మక్కువ చూపిస్తూ భక్తి పట్ల అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడుతున్న మాటలు వింటూ వారి యొక్క ఆలోచనల్ని అనేక పరిపరి విధాలుగా మార్చుకునే ప్రస్తుత కాలంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఎంతో అవసరము. ఎందువల్లంటే మన భారతదేశం అంటేనే వేదానికి కర్మకి ఒక నిధి లాంటిది. అటువంటి ఈ భారతదేశం ఆసేతు హిమాచలం వరకు ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు, హైందవ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దానికి విదేశీయులు కూడా మన భారతదేశాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా భావించి అనేక మంది ఇక్కడికి వచ్చి మన సంస్కృతంలో ఉన్న గ్రంథాలని వారు తర్జుమాలు చేసి వారి యొక్క మేధస్సుని మరింత పెంచుకునే విధంగా ఈ భారతదేశం ఎంతోమందికి అవకాశం ఇచ్చింది. దానికి మూల కారణం వేదములు, ఇతిహాసములు, పురాణములు. అటువంటి పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల, వేదముల పట్ల మరింత విశ్వాసం కలగాలి అంటే నిత్య నూతనంగా ఈ కేంద్రంలో, రామనారాయణం అనే కేంద్రంలో రీసెర్చ్ సెంటర్ ఆవిష్కృతం కాబడింది. అటువంటి ఆవిష్కృతమైన ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కూడా రామాయణము, భారతము, భాగవతము, అనేక ఇతిహాసాలు, మహాకావ్యాలు, వాటన్నిటిపైన కూడా ఎటువంటి చిన్న సందేహం కలిగినా కూడా దాన్ని నివారణ చేసుకుని ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఈ రామనారాయణలో మరింత పురాణాల పట్ల మరింత విశ్వాసం కలిగే విధంగా ఈ రీసెర్చ్ సెంటర్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఎక్కడైతే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కొలువుదీరి ఉంటాడో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. ఉత్తరాదిలో చాలామంది ఉపన్యాసకులు చెప్తూ ఉంటారు, రాముడికి కృష్ణుడికి వ్యత్యాసం ఏంటి అని. రాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు, కృష్ణుడు ధర్మాన్ని ఆచరింపచేస్తాడు అని. అటువంటి ధర్మాచరణ చేసేవాడు శ్రీమన్నారాయణుడే, ధర్మాన్ని ఆచరింపజేసేవాడు శ్రీరామచంద్ర ప్రభువు లాంటి, శ్రీకృష్ణ ప్రభువు లాంటి వారు. కాబట్టి మనము భగవంతుని ప్రార్థిస్తాము, కానీ శ్రీరామచంద్ర ప్రభువు కేవలము దైవమే కాదు, పరబ్రహ్మ స్వరూపం. అందుకనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటాం. దానికి కారణం ఏంటంటే సాక్షాత్తు నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడైన ఆ పరమాత్మయే ప్రతి ఒక్కరిలోని ధర్మం ఆచరింప చెయ్యాలి, ధర్మ సూక్ష్మాలను తెలియజేయాలి. వ్యక్తి ధర్మం కన్నా సామాజిక ధర్మం చాలా ఉత్తమమైనది. అటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తే అటువంటి ధర్మాచరణ లోక కళ్యాణం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో వారి యొక్క కార్యాలని పరిపూర్ణత చేసుకుంటారు. తద్వారా వారికి పరిపూర్ణత లభిస్తుందని ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా మరింత విశ్వాసం కలిగే విధంగా ఇది ఏర్పాటు జరగడం చాలా ఆనందదాయకము. ఎందువల్లంటే ఇప్పుడున్న భారతదేశంలో అనేక మంది యువకులు ఆధ్యాత్మిక రంగంలో ముందుకు సాగాలని ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళైతే కానీ, చిన్న పిల్లలైతే కానీ, వారందరికీ కూడా ఈ సమాజం పట్ల వారికి ఉన్న దృక్పథాన్ని ఈ రామనారాయణం ద్వారా మారుతుందని మేము విశ్వసిస్తున్నాం. అటువంటి ఈ రామనారాయణ కేంద్రంలో
ఇక్కడి నుంచే ఒక ధర్మ జాగృతి ప్రారంభం అవ్వాలి. ఈ ప్రాంతం నుంచి ధర్మం యొక్క సువాసన వెలువడాలి. మన పూర్వీకులు మనకు అందించిన అనేక గ్రంథాలని ఈ రామనారాయణ కేంద్రంగా వెలుగొందాలి. ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మాలు కలిగి ఉన్న మహాగ్రంథము రామాయణం ద్వారా అనేక మందిలో మార్పు చేకూరాలి. అదంతటికీ ఒక కేంద్రంగా ఈ రామనారాయణం ఉపయోగపడాలి. ఎవ్వరు వచ్చినా ఎంతమంది వచ్చినా రాముని సేవలో తరించే విధంగా ఈ కేంద్రం వృద్ధి చెందింది, అభివృద్ధి చేశారు. మధ్యాహ్నం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదాన్ని ఇస్తారు. సాయంత్రము హనుమాన్ చాలీసా వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కేంద్రంలో జరుగుతుంటాయి. ఎక్కడైతే వేదము వినబడుతుందో అక్కడ భగవంతుడు సాక్షాత్తు ఉంటాడు అని మన పూర్వీకులు చెప్పు ఉన్నారు. అటువంటి వేద పాఠశాల ఇక్కడ వేదం నిరంతరము ఎంతో ఆనందంగా ఇక్కడ వినబడుతూ ఉంటుంది. అటువంటి ఈ కేంద్రం ద్వారా మరింత ఆధ్యాత్మిక విప్లవమైన శ్రీరామచంద్రుని ప్రభువు యొక్క చరితని మరింత ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వీరు ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అటువంటి దేవాలయ నిర్మాణంలో మనమందరము కూడా వారు చేసే ఈ దేవాలయంలో ఈ మహాయజ్ఞంలో మనమందరం భాగస్వాములు అయ్యే విధంగా మీరందరూ కూడా ఈ రామనారాయణ కేంద్రాన్ని మరింత వృద్ధి చేసే విధంగా మీ అందరి యొక్క సూచనలు, మీ యొక్క సహకారం కూడా ఈ కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా గురువులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు మేము నిన్నే ఋషికేశ్ నుంచి చాతుర్మాస దీక్ష ముగించుకుని నిన్న రాత్రి రావడం జరిగింది. వారే ప్రత్యక్షంగా వారే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. వారు వచ్చిన వెంటనే పీఠంలో అనేక కార్యక్రమాలు వారు చూసుకుంటూ ఉంటారు. అందువల్ల మేము మహాస్వామి వారి యొక్క ఆజ్ఞతో మేము ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందదాయకము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని పట్ల మరింత విశ్వాసము, భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. నారాయణ నారాయణ నారాయణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతంగా ప్రసంగించి మనందరికీ మార్గదర్శకం చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిని సత్కరించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను కోరుకుంటున్నాం.